హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జిఎస్టిలో టైప్స్ ఆఫ్ అసెస్మెంట్ అండర్ జిఎస్టి చూద్దాం. సో టోటల్ 7 టైప్స్ ఆఫ్ అసెస్మెంట్స్: సెల్ఫ్ అసెస్మెంట్, ప్రొవిజనల్ అసెస్మెంట్, స్క్రూటినీ అసెస్మెంట్, బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్, అసెస్మెంట్ ఆఫ్ నాన్ ఫైలర్స్ ఆఫ్ రిటర్న్స్, అసెస్మెంట్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ పర్సన్, summary assessment. So first we will see self-assessment. Self-assessment. Every registered taxable person shall himself assess the taxes payable and furnish a return for each taxpayer. ప్రతి ట్యాక్స్ పే చేసే పర్సన్ తన పే చేయాల్సిన ట్యాక్స్ ఎంతో తనే ఫస్ట్ సెల్ఫ్ అసెస్ చేసుకుంటాడు. సో ప్రతి రిజిస్టర్డ్ ట్యాక్సబుల్ పర్సన్ షెల్ హిమ్సెల్ఫ్ తనకై తానే అసెస్ ద ట్యాక్స్ పేయబుల్ అండ్ ఫర్నిష్ ఎ రిటర్న్ ఫర్ ఈచ్ ట్యాక్స్ పీరియడ్. దిస్ మీన్స్ GST continues to promote self-assessment just like the excise VAT and service tax under current tax regimes. For example, registered dealer must furnish from GSTR3 on a monthly basis and from GSTR9 annually. This is the incident where the taxpayer is conducting self-assessment. So ట్యాక్స్ డీటెయిల్స్ వచ్చేసి మంత్లీ బేసిస్ అయితే GSTR3 ఫైల్ చేస్తారు అండ్ యాన్యువల్లీ అయితే GSTR9 ఫైల్ చేస్తారు. సో సెల్ఫ్ అసెస్ చేసుకునే వాళ్ళు GSTR3లో మంత్లీ బేసిస్ ట్యాక్స్ని నోట్ చేస్తారు అండ్ GSTR9లో యాన్యువల్లీగా నోట్ చేస్తారు. సో ఈ 2 ఫార్మ్స్, ఒకటి మంత్లీ, ఒకటి యాన్యువల్లీ. So this is the incident where the taxpayer is conducting self-assessment. Next, we will see provisional assessment. Provisional assessment. An assessee can request the officer for provisional assessment if he is unable to determine value or rate. Assessee request the officer for provisional assessment. Assessee ఆఫీసర్ని రిక్వెస్ట్ చేస్తారు ప్రొవిజనల్ అసెస్మెంట్ కోసం. ఎందుకంటే అనేబుల్ టు డిటర్మైన్ వాల్యూ ఆర్ రేట్. అసెసీ తను వాల్యూని రేట్ని డిటర్మైన్ చేయలేడు. సో అందుకోసము ఆఫీసర్ని రిక్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రొవిజనల్ అసెస్మెంట్ కోసం. అనేబుల్ టు డిటర్మైన్ వాల్యూ డ్యూ టు డిఫికల్టీ ఇన్, ఎందుకంటే తను డిటర్మైన్ చేయలేడు అంటే క్యాల్కులేటింగ్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ కష్టంగా ఉంటుంది అండ్ అండర్స్టాండింగ్ వెదర్ సర్టెన్ రిసిప్ట్స్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఆర్ నాట్. కొన్ని రిసిప్ట్స్ని ఇంక్లూడ్ చేయాలా చేయకూడదా అనేది తెలీదు. సో అనేబుల్ టు డిటర్మైన్ రేట్ ఆఫ్ ట్యాక్స్ డ్యూ టు డిఫికల్టీ. సో ఇది వచ్చేసి వాల్యూని డిటర్మైన్ చేయనప్పుడు, అలాగే ట్యాక్స్ని డిటర్మైన్ చేయనప్పుడు. క్లాసిఫైయింగ్ ద గూడ్సా సర్వీసెస్, అవి గూడ్సా సర్వీసా క్లాసిఫై చేయడంలో తను డిఫికల్టీని ఫేస్ చేస్తాడు. అలాగే ఐడెంటిఫైయింగ్ వెదర్ ఎనీ నోటిఫికేషన్ ఈజ్ అప్లికబుల్ ఆర్ నాట్, ఏదైనా నోటిఫికేషన్ అనేది అప్లికబుల్ అవుతుందా లేదా ఆ ట్యాక్స్ రేట్కి అని. సో వాల్యూని డిటర్మైన్ చేయడంలోనూ రేట్ని డిటర్మైన్ చేయడంలోనూ అసెస్సీ డిఫికల్టీ ఫేస్ చేస్తాడు. ఎగ్జాంపుల్, ఫర్ ద ఆర్టికల్ బీయింగ్ ఎంబ్రాయిడర్డ్ ఆర్ హ్యావింగ్ ద జరీ వర్క్ the rate of GST is 5% and for the ready-made garments it is 5% if the value is less than 1000 and 12% if the value is 1000 and above. In this case, the person can seek a provisional assessment of the tax payable by him. So, the article being embroidered or having jari work, GST rate వచ్చేసి 5% and ready-made garments వచ్చేసి and 5% ఎప్పుడు వాల్యూ లెస్ దెన్ అయినప్పుడు అండ్ 12% వచ్చేసి 1000 కంటే ఎక్కువ ఉన్నప్పుడు. ఈ కేసులో ద పర్సన్ ప్రొవిజనల్ అసెస్మెంట్ కోసం అసెసింగ్ ఆఫీసర్ని అడుగుతాడు. అసెసీ ప్రొవిజనల్ అసెస్మెంట్ కోసము ఆఫీసర్కి రిక్వెస్ట్ అనేది రైటింగ్లో ఇవ్వాలి. సో రిక్వెస్ట్ ఫర్ ప్రొవిజనల్ అసెస్మెంట్ విల్ బి గివెన్ ఇన్ రైటింగ్. Next, the proper officer can allow paying tax on provisional basis at a rate or a value specified by him. So, ఆ ప్రాపర్ ఆఫీసర్ వచ్చేసి తను స్పెసిఫై చేసిన వాల్యూకి రేట్కి
ప్రొవిజనల్ బేసిస్లో ట్యాక్స్ పేయింగ్కి అలో చేయాలి. నెక్స్ట్, ఆర్డర్ విల్ బి పాస్డ్ విత్ ఇన్ 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిక్వెస్ట్. తను రిక్వెస్ట్ చేసిన 90 daysలో ఆర్డర్ అనేది పాస్ చేయాలి. ద ట్యాక్సబుల్ పర్సన్ హ్యాస్ టు ఇష్యూ ఏ బాండ్ విత్ ఎ సెక్యూరిటీ ప్రామిసింగ్ టు పే ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రొవిజనల్ అసెస్డ్ ట్యాక్స్ అండ్ ఫైనల్ అసెస్డ్ ట్యాక్స్. అండ్ నెక్స్ట్ అసెసీ వచ్చేసి ఏదైనా డిఫరెన్స్ ఉండే ప్రొవిజనల్ అసెస్డ్ ట్యాక్స్కి అండ్ ఫైనల్ అసెస్డ్ ట్యాక్స్కి ఆ డిఫరెన్స్ అనేది పే చేస్తాను అని సెక్యూరిటీ ప్రామిస్ చేయాలి. నెక్స్ట్, ప్రొవిజనల్ అసెస్మెంట్ విల్ బి ఫాలోడ్ బై ఫైనల్ అసెస్మెంట్స్. ద ప్రాపర్ ఆఫీసర్ కెన్ ఆస్క్ ఫర్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ఫైనల్ అసెస్మెంట్. సో ఫైనల్ అసెస్మెంట్కి ముందుగానే ఇన్ఫర్మేషన్ అడుగుతాడు ప్రాపర్ ఆఫీసర్. టైం లిమిట్ ఫర్ అసెస్మెంట్కి టైం లిమిట్ వచ్చేసి ద ఫైనల్ అసెస్మెంట్ విల్ బి డన్ విత్ ఇన్ 6 months ఆఫ్ ద ప్రొవిజనల్ అసెస్మెంట్. దిస్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫర్ 6 months బై ద జాయింట్ ఆర్ అడిషనల్ కమిషనర్. సో ద ఫైనల్ అసెస్మెంట్ అనేది ప్రొవిజనల్ అసెస్మెంట్ జరిగిన తర్వాత 6 monthsకి ఉంటుంది. ఇది ఇంకా ఎక్స్టెండ్ అవ్వచ్చు, ఎవరు? కమిషనర్, జాయింట్ లేదా అడిషనల్ కమిషనర్ చేత. However, the commissioner can extend it for further 4 years as he seems fit. అలాగే కమిషనర్ దాన్ని ఫర్దర్ 4 years కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఆన్ అడిషనల్ ట్యాక్స్ పేయబుల్ అండ్ రిఫండ్స్. ఇంట్రెస్ట్ వచ్చేసి చూద్దాం, అడిషనల్ ట్యాక్స్ పేయబుల్కి రిఫండ్స్కి. The taxpayer will have to pay interest on any tax payable under provisional assessment which was not paid within the due date. Interest period will be calculated from the day when tax was first due on the goods or services and not the date of provisional assessment till the actual payment date, irrespective of payment being before or after final assessment. Rate of interest will be maximum 18%. So payable under provisional assessment which was not paid within the due date. సో వితిన్ ద డ్యూ డేట్లో పే చేయడం లేదు కాబట్టి మనం ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. ట్యాక్స్ పేయర్ ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. ఇంట్రెస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే కనుక ఫస్ట్ డే వచ్చేసి ఎప్పుడైతే గూడ్స్కి లేదా సర్వీసెస్కి డ్యూ డేట్స్ స్టార్ట్ అవుతాయో ఆ రోజు నుంచి యాక్చువల్ పేమెంట్ డేట్ ఎప్పుడు వస్తుందో ఆ రోజు వరకు, పేమెంట్ డేట్ వచ్చిన రోజు వరకు, పేమెంట్ డేట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పేమెంట్ బీయింగ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఫైనల్ అసెస్మెంట్. పేమెంట్ అనేది ఫైనల్ అసెస్మెంట్ కంటే ముందైనా తర్వాత అయినా కానీ డేట్ వచ్చిన రోజు వరకు మనం ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 18%. ఫస్ట్ డేట్ ఆఫ్ గూడ్స్కి ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫస్ట్ డే వచ్చేసి డ్యూ డేట్, నాట్ ద డేట్ ఆఫ్ ప్రొవిజనల్ అసెస్మెంట్ కాదు, డ్యూ స్టార్ట్ అయిన రోజు నుంచి, ప్రొవిజనల్ అసెస్ చేసిన రోజు నుంచి కాదు. ఇఫ్ ద ట్యాక్స్ యాజ్ పర్ ఫైనల్ అసెస్మెంట్ ఈజ్ లెస్ దెన్ ప్రొవిజనల్ అసెస్మెంట్, దెన్ ద taxable person will get refund. He will also get interest on refund. ఫైనల్ అసెస్మెంట్ కంటే ప్రొవిజనల్ అసెస్మెంట్ ఎక్కువ ఉంటే, ఫైనల్ అసెస్మెంట్ తక్కువ ఉండి ప్రొవిజనల్ అసెస్మెంట్ ఎక్కువ ఉండింది అనుకోండి, అప్పుడు ట్యాక్సబుల్ పర్సన్ రిఫండ్ వస్తుంది. ముందు ప్రొవిజనల్ అసెస్మెంట్ అప్పుడు ఎక్కువ పే చేశారు కదా, ఫైనల్ అసెస్మెంట్ తగ్గింది కదా, సో రిఫండ్ అనేది వస్తుంది. ఆ రిఫండ్ మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ రిఫండ్ విల్ బి మ్యాక్సిమం 6%. రిఫండ్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మ్యాక్సిమం 6%. పర్సన్ మనం బ్రీఫ్గా ఇప్పుడు ప్రొవిజనల్ అసెస్మెంట్ని బ్రీఫ్గా చూద్దాం. పర్సన్ నాట్ ఏబుల్ టు డిటర్మైన్ వాల్యూ ఆర్ రేట్ ఆఫ్ గూడ్స్. ట్యాక్స్ పేయర్ వాల్యూ ఆఫ్ గూడ్స్ లేదా రేట్ ఆఫ్ గూడ్స్ని డిటర్మైన్ చేయలేనప్పుడు లెటర్ టు ప్రాపర్ ఆఫీసర్ ఫర్ అలోయింగ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ ప్రొవిజనల్ బేసిస్. ప్రొవిజనల్ బేసిస్లో ట్యాక్స్ పే చేయడానికి అలో చేయమని ప్రాపర్ ఆఫీసర్కి లెటర్ పెట్టుకుంటాడు. అప్పుడు ప్రాపర్ ఆఫీసర్ విత్ ఇన్ 90 days ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ లెటర్ రిసీవ్ చేసుకున్న 90 daysకి షెల్ అలో ట్యాక్స్ బి పెయిడ్ ఆన్ ప్రొవిజనల్ బేసిస్.
ప్రొవిజనల్ బేసిస్లో ట్యాక్స్ పే చేయడానికి అలో చేయాలి. పర్సన్ షెల్ ఎగ్జిక్యూట్ బాండ్ అండ్ ప్రొవైడ్ షూరిటీ ఆర్ సెక్యూరిటీ యాజ్ ద ప్రాపర్ ఆఫీసర్ మే డీమ్ ఫిట్. సో ఆ పర్సన్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి, ఏదైనా డిఫరెన్స్ ఉంటే పే చేస్తాను అని. నెక్స్ట్ ప్రాపర్ ఆఫీసర్ వితిన్ 6 months, ప్రాపర్ ఆఫీసర్ వితిన్ 6 months లోపు ఫైనల్ అసెస్మెంట్ ఆర్డర్ని పాస్ చేయాలి. ఆ 6 months 4 years కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు. కమిషనర్, జాయింట్ కమిషనర్ ఆర్ అడిషనల్ కమిషనర్ చేత. నెక్స్ట్ అమౌంట్ ఫైనల్లీ అసెస్డ్ ఈజ్ మోర్ దెన్ వాట్ ఈస్ పెయిడ్ ప్రొవిజనల్లీ. సో అమౌంట్ అనేది ఫైనల్గా అసెస్ చేసినది ఎక్కువ ఉన్నిందనుకో ప్రొవిజనల్ అమౌంట్ కంటే, అప్పుడు ట్యాక్స్ పేయర్ లైబుల్ టు పే డిఫరెన్షియల్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ వచ్చేసి 18%. సో ప్రొవిజనల్ అసెస్మెంట్ తక్కువ ఉండి ఫైనల్ అసెస్మెంట్ ఎక్కువ ఉంటే, ఫైనల్ అసెస్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ప్రొవిజనల్ అసెస్మెంట్కి ఫైనల్ అసెస్మెంట్ డిఫరెన్స్ అమౌంట్ని 18% ఇంట్రెస్ట్తో పే చేయాలి ట్యాక్స్ పేయర్. నెక్స్ట్ అమౌంట్ ఫైనల్లీ అసెస్డ్ ఈజ్ లెస్ దెన్, ఒకవేళ ఫైనల్గా అసెస్ చేసిన అమౌంట్ లెస్ దెన్గా ఉంటే, తక్కువగా ఉంటే ప్రొవిజనల్ అమౌంట్ కంటే, అప్పుడు అతను రిఫండ్ తీసుకుంటాడు ట్యాక్స్ పేయర్ విత్ ఇంట్రెస్ట్తో సహా రిఫండ్ తీసుకుంటాడు. ఎంత రేట్తో 6%. ఇఫ్ నాట్ పెయిడ్ విత్ ఇన్ 60 days ఆఫ్ అప్లికేషన్ మేడ్ బై ట్యాక్స్ పేయర్, ఒకవేళ పే చేయకపోతే ట్యాక్స్ పేయర్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ థర్డ్ వన్ స్క్రూటినీ ఆఫ్ రిటర్న్స్. సో మనం సెల్ఫ్ అసెస్మెంట్ చూసాము, ప్రొవిజనల్ అసెస్మెంట్ చూసాము. ఇప్పుడు స్క్రూటినీ ఆఫ్ రిటర్న్స్ చూద్దాం. ద ప్రాపర్ ఆఫీసర్ స్క్రూటినైజ్ ద రిటర్న్స్ టు వెరిఫై ఇట్స్ కరెక్ట్నెస్. ఇట్ ఈజ్ ఏ నాన్ కంపల్సరీ ప్రీ అడ్జుడికేషన్ ప్రాసెస్. ప్రాపర్ ఆఫీసర్ ఎగ్జామిన్ ద రిటర్న్స్. ఆ ప్రాపర్ ఆఫీసర్ ఆ రిటర్న్స్ని బాగా ఎగ్జామిన్ చేసి కరెక్ట్నెస్ని వెరిఫై చేయాలి. బట్ ఇట్ ఈస్ నాన్ ఏ కంపల్సరీ ప్రీ అడ్జుడికేషన్ ప్రాసెస్. బట్ ముందే చెప్పాల్సిన కంపల్సరీ ఏమీ కాదు. In words, it is not mandatory for the officer to scrutinize return. Scrutiny of return is not a legal or judicial proceeding. That is, no order can be passed. సో ఆఫీసర్కి ఆ రిటర్న్ని ఎగ్జామిన్ చేయాల్సిన మ్యాండేటరీ ఏం కాదు. అలాగే ఆ స్క్రూటినీ ఆఫ్ రిటర్న్ అనేది లీగలు కాదు, జుడిషియల్ ప్రొసీడింగ్ కాదు. నో ఆర్డర్ కెన్ బి పాస్డ్. And next, the officer will ask for explanation on discrepancies noticed. But officer explanations అడుగుతారు ఏవైనా డిస్క్రిపెన్సీస్ ఉంటే నోటీస్లలో. Example, as part of the regular scrutiny assessment, an officer examined form GSTR3 filed by a registered person and has doubts regarding the transaction value and tax levied in certain transaction. In such a case, the officer will seek an explanation from the dealer. రెగ్యులర్గా ఏదైనా అసెస్మెంట్ చేసేటప్పుడు ఆఫీసర్ GSTR3 రిజిస్టర్డ్ పర్సన్ ఫైల్ చేసిన GSTR3ని ఎగ్జామిన్ చేస్తాడు. అందులో ఏవైనా డౌట్స్ ఉంటే ట్రాన్సాక్షన్ వాల్యూకి సంబంధించిన కానీ, ఏదైనా ట్యాక్స్ లివిడ్ ఇన్ సర్టెన్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన ట్యాక్స్ గురించి కానీ, ఆ టైంలో ఆ డీలర్ దగ్గర నుంచి ఆఫీసర్ ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుసుకుంటాడు, ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకుంటాడు. వెన్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ సాటిస్ఫాక్టరీ, తను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అనేది సాటిస్ఫై అయితే కనుక ఆఫీసర్, ఇఫ్ ద ఆఫీసర్ ఫైండ్స్ ద ఎక్స్ప్లెనేషన్ సాటిస్ఫాక్టరీ, దెన్ ద ట్యాక్సబుల్ పర్సన్ విల్ బి ఇన్ఫార్మ్డ్ అండ్ నో ఫర్దర్ యాక్షన్ విల్ బి టేకెన్. సో ట్యాక్సబుల్ పర్సన్కి ఇన్ఫార్మ్ చేస్తాడు, ఇంకా ఫర్దర్ యాక్షన్ అనేది తీసుకోరు. ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ అనేది సాటిస్ఫై అవ్వకపోతే కనుక ద ప్రాపర్ ఆఫీసర్ విల్ టేక్ యాక్షన్ తీసుకుంటాడు. ఇఫ్ ద ట్యాక్సబుల్ పర్సన్ డస్ నాట్ గివ్ ఏ సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ విత్ ఇన్ 30 days ఆర్ హీ డస్ నాట్ రెక్టిఫై ద డిస్క్రిపెన్సీస్ విత్ ఇన్ ఏ రీజనబుల్ టైం, ఆ ట్యాక్సబుల్ పర్సన్ ఆ సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చినది
ఆఫీసర్ సాటిస్ఫై అవ్వకపోతే కనుక యాక్షన్ తీసుకుంటాడు. ఆ యాక్షన్ వచ్చేసి ఇఫ్ ద ట్యాక్సబుల్ పర్సన్ డస్ నాట్ గివ్ ఏ సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ విత్ ఇన్ 30 డేస్లో ఇవ్వకపోయినా యాక్షన్ ఎప్పుడు తీసుకుంటాడంటే ఆ ఎక్స్ప్లెనేషన్ 30 డేస్లో ఇవ్వకపోయినా, అలాగే ఏదైనా డిస్క్రిపెన్సీస్ ఉన్నా రెక్టిఫై చేసుకోకపోయినా రీజనబుల్ టైంలో అప్పుడు ఆ ప్రాపర్ ఆఫీసర్ యాక్షన్ అనేది తీసుకుంటాడు. సో ద ఆఫీసర్ మే కండక్ట్ ఆడిట్ ఆఫ్ ద ట్యాక్స్ పేయర్ అండర్ సెక్షన్ 65, start special audit procedure under section 66, inspect and search the place of business of taxpayer, start demand and recovery provisions. Similar provisions regarding scrutiny are existing in current excise tax, VAT and service tax laws. సో ప్రాపర్ ఆఫీసర్ అనే అతను అండర్ సెక్షన్ 65 ప్రకారం కండక్ట్ ఆడిట్ ఆఫ్ ద ట్యాక్స్ పేయర్ ఆడిట్ అనేది కండక్ట్ చేస్తారు అండర్ సెక్షన్ 65 ప్రకారం. అలాగే స్పెషల్ ఆడిట్ ప్రొసీజర్స్ కూడా అండర్ సెక్షన్ 66 ప్రకారం స్టార్ట్ చేస్తాడు. అలాగే తను ట్యాక్స్ పేయర్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ని కూడా ఇన్స్పెక్ట్ చేస్తాడు. అలాగే స్టార్ట్ డిమాండ్ అండ్ రికవరీ ప్రొవిజన్స్. సో స్క్రూటినీ అసెస్మెంట్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్. బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్. In the best judgment, an assessing officer assesses based on his reasoning and using the information available. The assessment will be made without having any bias. Best judgment assessment lo assessing officer assess based on his reasoning and using the information available. ఏదైనా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అయిన దాన్ని యూజ్ చేసి అలాగే రీజనింగ్ బేస్డ్ ఆన్ హిజ్ రీజనింగ్ అసెస్ చేస్తాడు. అసెస్మెంట్ అనేది ఏ డిఫరెన్సెస్ లేకోకుండా చేస్తాడు వితౌట్ హ్యావింగ్ ఎనీ బయాస్. అండర్ జిఎస్టీ బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ బికమ్స్ అప్లికబుల్ ఇన్ 2 సిచ్యువేషన్స్. జిఎస్టీలో బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అనేది 2 సిచ్యువేషన్స్లలో అప్లికబుల్ అవుతుంది. ఎప్పుడెప్పుడంటే taxable person has not filed a return. Taxable person రిటర్న్ని ఫైల్ చేయనప్పుడు, when a person has not registered for GST even though he is liable to, తను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన లయబిలిటీ ఉన్నా రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా రిటర్న్ని ఫైల్ చేయకపోయినా బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్, డ్యూరింగ్ an inspection an officer finds that a person has not registered under GST, though his turnover exceeds the threshold limit. The officer will initiate a best judgment assessment and assess the tax liability of the person. So, ఆఫీసర్ ఇన్స్పెక్షన్ చేసే టైంలో ఆ పర్సన్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నది ఫైండ్ అవుట్ చేసిన, ఆ థ్రెషోల్డ్ లిమిట్ దాటినా కూడా తను రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా అప్పుడు బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అనేది ప్రాపర్ ఆఫీసర్ ఇనిషియేట్ చేస్తాడు and assess the tax liability of the person. Next, assessment of non-filers చూద్దాం. Assessment of non-filers. If the registered taxable person does not file his return, he will be sent a notice under section 62. If he does not file return, the proper officer will assess the tax liability to the best of his judgment. He will assess on the basis of the available information. రిజిస్టర్డ్ ట్యాక్సిబుల్ పర్సన్ తను రిటర్న్ ఫైల్ చేయకపోతే కనుక తనకి అండర్ సెక్షన్ 62 ప్రకారం నోటీస్ని పంపిస్తారు తను రిటర్న్ ఫైల్ చేయలేదని. అలాగే బెస్ట్ జడ్జిమెంట్ ద్వారా ప్రాపర్ ఆఫీసర్ తన లయబిలిటీని అసెస్ చేస్తాడు తనకి అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్తో. The assessment order will be issued within 5 years from the due date of the annual return. అసెస్మెంట్ ఆర్డర్ అనేది 5 years లోపు ఇష్యూ చేస్తాడు. 5 years ఎప్పటి నుంచి అంటే యాన్యువల్ రిటర్న్ డ్యూ డేట్ దగ్గర నుంచి. ఫైలింగ్ ఆఫ్ వ్యాలిడ్ రిటర్న్. ఇఫ్ ద ట్యాక్సబుల్ పర్సన్ ఫైల్డ్ ఏ వ్యాలిడ్ రిటర్న్ వితిన్ 30 days from the above assessment order, then the best judgment assessment order will be withdrawn. Valid return includes
written along with payment of all due dates. Taxable person అసెస్మెంట్ ఆర్డర్ ఇచ్చిన 30 డేస్లో వ్యాలిడ్ రిటర్న్ని ఫైల్ చేస్తే గనుక అప్పుడు బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ ఆర్డర్ని విత్డ్రా చేసుకుంటాడు. ఆ వ్యాలిడ్ రిటర్న్ ఇంక్లూడ్స్ రిటర్న్ అలాంగ్ విత్ పేమెంట్ ఆఫ్ ఆల్ డ్యూ డేట్స్. వ్యాలిడ్ రిటర్న్లో ఏమి ఇంక్లూడ్ ఉంటాయంటే రిటర్న్స్ అలాంగ్ విత్ ద పేమెంట్ ఆఫ్ ఆల్ డ్యూ డేట్స్. హవెవర్ లేట్ ఫీస్, పెనాల్టీ, ఇంట్రెస్ట్ will still be payable in best judgment orders. లేట్ ఫీస్ కానీ పెనాల్టీస్ కానీ ఇంట్రెస్ట్ కానీ పే చేయాలి బెస్ట్ జడ్జిమెంట్ ఆర్డర్స్లో. బెస్ట్ జడ్జిమెంట్ ఆర్డర్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ వీ విల్ సీ అనదర్ అసెస్మెంట్. అసెస్మెంట్ ఆఫ్ unregistered person. In case a taxable person who fails to obtain registration even though he is liable to do so, the officer will assess the tax liability for relevant tax periods to the best of his judgment. He can issue assessment order within 5 years from the due date of annual return for the year when the tax was not paid. So taxable person రిజిస్ట్రేషన్ అప్టైన్ చేయడంలో ఫెయిల్ అయితే గనక ఆఫీసర్ వచ్చేసి తన ట్యాక్స్ లయబిలిటీని అసెస్ చేసి రిలవెంట్ ట్యాక్స్ పీరియడ్స్లో అసెస్మెంట్ ఆర్డర్ని ఇష్యూ చేస్తాడు విత్ ఇన్ 5 years. 5 years వచ్చేసి ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ ఫర్ ద ఇయర్ వెన్ ద ట్యాక్స్ వాజ్ నాట్ పెయిడ్. అసెస్సీ వచ్చేసి తన లయబిలిటీని ప్రాపర్ ఆఫీసర్ బెస్ట్ జడ్జిమెంట్ని యూజ్ చేస్తే అసెస్సీ యొక్క లయబిలిటీని ప్రాపర్ ఆఫీసర్ అసెస్ చేస్తాడు. The taxable person will receive a show cause notice and an opportunity of being here before passing an order. ఆర్డర్ని పాస్ చేయకముందే taxable person షో కాజ్ నోటీస్ని రిసీవ్ చేసుకుంటాడు. If it is found that he did not register when he was liable to, then demand and recovery for unpaid tax will commence and the penalty for not registering will also apply. తను లైబుల్ అయినా కానీ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అంటే కనుక తను పెనాల్టీ పే చేయాలి. డిమాండ్ అండ్ రికవరీ ఫర్ అన్పెయిడ్ ట్యాక్స్ విల్ కమెన్స్ అండ్ పెనాల్టీ ఫర్ నాట్ రిజిస్టరింగ్ విల్ ఆల్సో అప్లై. సో డిమాండ్ చేసి రికవర్ చేసుకుంటారు అన్పెయిడ్ ట్యాక్స్, అలాగే పెనాల్టీ కూడా స్టార్ట్ అవుతుంది తనకి రిజిస్ట్రేషన్ చేసుకోనందుకు. దిస్ షోస్ దట్ ఈవెన్ అన్రిజిస్టర్డ్ పర్సన్ విల్ బి అసెస్డ్ టు కీప్ ఎ చెక్ ఆన్ దేర్ ఎలిజిబిలిటీ ఆఫ్ నాట్ రిజిస్టరింగ్. సో అన్రిజిస్టర్డ్ పర్సన్స్ కూడా విల్ బి అసెస్డ్ టు కీప్ ఎ చెక్ ఆన్ దేర్ ఎలిజిబిలిటీ ఆఫ్ నాట్ రిజిస్టరింగ్. సో summary assessment. This is done when assessing officer has sufficient grounds to believe any delay in assessing tax liability can harm the interest of the revenue. To protect the interest of the revenue, he can pass the summary assessment on the basis of evidence of tax liability. The prior permission of additional or joint commissioner is required. ఏదైనా డిలే జరిగితే కనుక ట్యాక్స్ లయబిలిటీ అసెసింగ్ చేసేటప్పుడు సో అప్పుడు ఇంట్రెస్ట్ ఆఫ్ ది రెవెన్యూకి హార్మ్ జరుగుతుంది. సో అందుకనే ఆ ఇంట్రెస్ట్ ఆఫ్ రెవెన్యూని ప్రొటెక్ట్ చేయడం కోసమే సమ్మరీ అసెస్మెంట్ పాస్ చేస్తారు ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ. సో దీనికోసం ప్రియర్ పర్మిషన్ కావాలి, జాయింట్ కమిషనర్ది లేదా అడిషనల్ కమిషనర్ది అవసరం. సమ్మరీ అసెస్మెంట్ మీన్స్ ఏ ఫాస్ట్ ట్రాక్ అసెస్మెంట్ బేస్డ్ ఆన్ ద రిటర్న్ ఫైల్డ్ బై ద అసెస్సీ. ఇట్ ఈస్ కంప్లీటెడ్ ఆన్ ద priority basis without the presence of the taxpayer because the delay in such assessment may leads to loss of revenue. Summary assessment అనేది ఫాస్ట్ ట్రాక్ అసెస్మెంట్ బేస్డ్ ఆన్ రిటర్న్ ఫైల్డ్ బై ద అసెస్సీ ఫైల్ చేసిన రిటర్న్ బేస్ మీద అది ఫాస్ట్ ట్రాక్ అసెస్మెంట్. ఇట్ ఈస్ కంప్లీటెడ్ ఆన్ ఏ ప్రియారిటీ బేసిస్. ఇది ప్రియారిటీ బేసిస్లో కంప్లీట్ చేస్తారు ట్యాక్స్ పేయర్ లేకున్నా కూడా. ఎందుకంటే డిలే అవ్వడం వలన రెవెన్యూ అనేది లాస్ అవుతుంది. సమ్మరీ అసెస్మెంట్ యూజువల్లీ డన్ ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్టింగ్ ఆర్ అబ్స్కాండింగ్ ట్యాక్స్ పేయర్స్. సమ్మరీ అసెస్మెంట్ యూజువల్గా ఎప్పుడు చేస్తారంటే ట్యాక్స్ పేయర్ డిఫాల్ట్ చేసినా కానీ
అబ్స్కాండ్ అయినా కానీ. On the basis of Form GSTR3 filed by a registered regular dealer, an officer initiates summary assessment as he finds enough evidence to believe that a significant loss of revenue can be recovered from the person. On the basis of GSTR3, registered regular dealer ఫైల్ చేసిన GSTR3ని బేస్ చేసుకొని an officer initiates summary assessment as he finds enough evidence to believe that a significant loss of revenue can be recovered from the person. ఆ పర్సన్ దగ్గర నుంచి ఏదైనా రెవెన్యూ లాస్ అయితే కనుక దాన్ని రికవర్ చేసుకుంటారు. విత్డ్రాయల్ ఆఫ్ సమ్మరీ అసెస్మెంట్. ద ట్యాక్స్ పేయర్ కెన్ అప్లై వితిన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీప్ట్ ఆఫ్ ఆర్డర్. ఇఫ్ హీ ప్రూవ్స్ టు ద అడిషనల్ ఆర్ జాయింట్ కమిషనర్ దట్ ద ఆర్డర్ వాజ్ రాంగ్లీ పాస్డ్, దెన్ ద ఆర్డర్ విల్ బీ క్యాన్సిల్డ్. ఆర్డర్ రిసీవ్ చేసుకున్న 30 daysలో ట్యాక్స్ పేయర్ అప్లై చేసుకోవాలి. తను ప్రూవ్ చేసుకోవాలి అడిషనల్ జాయింట్ కమిషనర్కి దట్ ద ఆర్డర్ వాజ్ రాంగ్లీ పాస్డ్, ఆర్డర్ అనేది రాంగ్గా పాస్ అయ్యింది అని. అప్పుడు ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేస్తాడు. అడిషనల్ ఆర్ జాయింట్ కమిషనర్ కెన్ ఆన్ హిస్ ఓన్ క్యాన్సిల్ ద ఆర్డర్ ఇఫ్ హీ ఈజ్ ఆఫ్ ది ఒపీనియన్ దట్ ఇట్ వాజ్ రాంగ్లీ పాస్డ్ పోస్ట్ దిస్ డిమాండ్ రికవరీ ప్రొవిజన్. సో ఆర్డర్ అనేది రాంగ్గా పాస్ అయ్యింది అనుకుంటే వాళ్ళు అడిషనల్ లేదా జాయింట్ కమిషనర్ వాళ్ళు ఆర్డర్ని క్యాన్సిల్ చేసుకుంటారు. Often, summary assessment are carried out in situations where it is not possible to identify the taxable person concerned in case of supply of goods. In such case, the person in charge of the goods will be deemed to be the taxable person. He will be assessed and held liable to pay tax and amount due under summary assessment. ఫ్రీక్వెంట్గా సమ్మరీ అసెస్మెంట్స్ వచ్చేసి ఎప్పుడంటే క్యారీ అవుతాయంటే నాట్ పాసిబుల్ టు ఐడెంటిఫై ట్యాక్సిబుల్ పర్సన్ కన్సర్న్ ఇన్ కేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్. సో పాసిబిలిటీ లేనప్పుడు ట్యాక్సిబుల్ పర్సన్ టు ఐడెంటిఫై ట్యాక్సిబుల్ పర్సన్ కన్సర్న్ ఇన్ కేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్, ఆ కేసెస్లో ద పర్సన్ ఇన్ చార్జ్ ఆఫ్ గూడ్స్ విల్ బీ డీమ్డ్ టు బీ ద ట్యాక్సిబుల్ పర్సన్. సో డీమ్డ్ టు బీ ఏ ట్యాక్సిబుల్ పర్సన్. He will be assessed and held liable to pay tax and amount due under summary assessment. సో డీమ్డ్ టు బి ట్యాక్సిబుల్ పర్సన్ కావడంతో సో తనకి ట్యాక్స్ పే చేయాల్సిన లయబిలిటీ అనేది వస్తుంది. సో అమౌంట్ డ్యూ ఎంత ఉందో సమ్మరీ అసెస్మెంట్లో సో అంత లయబిలిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఫామ్స్ చూద్దాం సమ్మరీ అసెస్మెంట్లో. ఫామ్ GST ASMT 1, ఫామ్ GST ASMT 1 అప్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ అసెస్మెంట్. ప్రొవిజనల్ అసెస్మెంట్ యొక్క అప్లికేషన్ ఫామ్ వచ్చేసి GST ASMT 1. నెక్స్ట్ వచ్చేసి ఫామ్ నెంబర్ GST ASMT 2 వచ్చేసి నోటీస్ బై ద ఆఫీసర్ ఫర్ ఫర్నిషింగ్ ద అడిషనల్ డాక్యుమెంట్స్ ఆఫ్టర్ ద అప్లికేషన్ ఫర్ ప్రొవిజనల్ అసెస్మెంట్ ఈజ్ ఫైల్డ్. సో అప్లికేషన్ ప్రొవిజనల్ అసెస్మెంట్ ఫైల్ చేసిన తర్వాత ఆఫీసర్ నోటీస్ ఇస్తాడు for furnishing additional documents. Notice by the officer for furnishing the additional document after the application of provisional assessment is filed. Next, form GST ASMT 3. Reply to the notice from officer in form GST ASMT 2. GST ASMT 3లో ఆఫీసర్ రిప్లై ఇస్తారు నోటీస్ దేనికి GST ASMT 2కి రిప్లై అనేది GST ASMT 3లో ఇస్తారు. నెక్స్ట్ ఫామ్ GST ASMT 4 ఆర్డర్ పాస్డ్ బై ద ఆఫీసర్ ఫర్ ఎయిదర్ యాక్సెప్టింగ్ ఆర్ రిజెక్టింగ్ ద అప్లికేషన్ ఫర్ ప్రొవిజనల్ అసెస్మెంట్. GST ASMT 4 ఫామ్లో ఆర్డర్ పాస్ చేస్తారు ఆఫీసర్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు లేదా రిజెక్ట్ చేస్తున్నట్టు. ప్రొవిజనల్ అసెస్మెంట్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తున్నట్లు లేదా రిజెక్ట్ చేస్తున్నట్టు ఆర్డర్ అనేది పాస్ చేస్తారు ఇందులో ASMT 4లో. నెక్స్ట్ GST ASMT 5 ఎగ్జిక్యూషన్ ఆఫ్ బాండ్ అలాంగ్ విత్ అమౌంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీ. GST ASMT 5లో బాండ్ని ఎగ్జిక్యూట్ చేస్తారు అలాగే అమౌంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీ. అండ్ నెక్స్ట్ ఫామ్ GST ASMT 6. GST ASMT 6లో
ఆర్డర్ డీటెయిల్స్ ఫర్ ఫైనలైజేషన్ ఆఫ్ ప్రొవిజనల్ అసెస్మెంట్. ప్రొవిజనల్ అసెస్మెంట్ ఫైనలైజేషన్ డీటెయిల్స్ యొక్క ఆర్డర్ జిఎస్టీ AS-MT 6లో చెప్తారు. ఆర్డర్ ఫర్ ఫర్నిషింగ్ డీటెయిల్స్ ఫర్ ఫైనలైజేషన్ ఆఫ్ ప్రొవిజనల్ అసెస్మెంట్. నెక్స్ట్ ఫార్మ్ జిఎస్టీ AS-MT 7 ఫైనల్ ఆర్డర్ స్పెసిఫైయింగ్ ద అమౌంట్ పేయబుల్ ఆర్ రిఫండబుల్. అమౌంట్ పేయబుల్ లేదా రిఫండబుల్కి ఫైనల్ ఆర్డర్ అనేది AS-MT జిఎస్టీ AS-MT 07లో చెప్తారు. ఫార్మ్ జిఎస్టీ AS-MT 7లో ఫైనల్ ఆర్డర్ ఫర్ స్పెసిఫైయింగ్ ద అమౌంట్ పేయబుల్ ఆర్ రిఫండబుల్. ఫార్మ్ జిఎస్టీ AS-MT 8 అప్లికేషన్ ఫర్ రిలీజ్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిటెడ్ బై ద రిజిస్టర్ పర్సన్. రిజిస్టర్ పర్సన్ డిపాజిట్ చేసిన సెక్యూరిటీని రిలీజ్ చేయమని అప్లై చేసుకుంటారు ఫార్మ్ జిఎస్టీ AS-MT 8లో. అలాగే ఫార్మ్ జిఎస్టీ AS-MT 9లో ఆ అప్లై చేసుకున్న అప్లికేషన్కి ఆర్డర్ బై ద ఆఫీసర్ ఫర్ రిలీజింగ్ ద సెక్యూరిటీ డిపాజిటెడ్ బై ద రిజిస్టర్ పర్సన్. ఆఫీసర్ ఆర్డర్ వేస్తాడు ఏమని, సెక్యూరిటీని రిలీజ్ చేయమని, రిజిస్టర్ పర్సన్ డిపాజిట్ చేసిన సెక్యూరిటీని రిలీజ్ చేయమని జిఎస్టీ AS-MT 9 ఫామ్లో ఆఫీసర్ ఆర్డర్ చేస్తాడు. నెక్స్ట్ ఫార్మ్ జిఎస్టీ AS-MT 10 నోటీస్ ఫర్ డిస్క్రిపెన్సీ డ్యూరింగ్ స్క్రూటినీ ఆఫ్ రిటర్న్స్. ఎగ్జామిన్ చేసేటప్పుడు రిటర్న్స్ ఏదైనా డిస్క్రిపెన్సీస్ ఉంటే నోటీస్ అనేది జిఎస్టీ AS-MT 10 ఫామ్లో ఇన్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ ఫార్మ్ జిఎస్టీ AS-MT 11 రిప్లై అగైనెస్ట్ ద నోటీస్ ఆఫ్ డిస్క్రిపెన్సీ. సో ఇందులో అయితే రిటర్న్స్ని ఎగ్జామిన్ చేసే టైంలో నోటీస్ అనేది ఈ ఫామ్లో చెప్తారు. సో దానికి రిప్లై అనేది AS-MT 11లో ఇస్తారు. నెక్స్ట్ జిఎస్టీ AS-MT 12 అప్రూవల్ ఆఫ్ రిప్లై బై ద ఆఫీసర్ అగైనెస్ట్ ద నోటీస్ ఆఫ్ డిస్క్రిపెన్సీ. ఇందులో అప్రూవల్, ఈ నోటీస్కి అప్రూవల్ అనేది ఇస్తారు ఆఫీసర్. సో 10లో వచ్చేసి నోటీస్ అనేది ఫామ్ చేస్తారు. ఇందులో ఆ నోటీస్కి రిప్లై అనేది ఇస్తారు. సో ఇందులో అప్రూవ్ అనేది చేస్తారు 10, 11, 12. నెక్స్ట్ 13 వచ్చేసి జిఎస్టీ AS-MT 13 ఫామ్లో ఆర్డర్ ఫర్ అసెస్మెంట్ ఫర్ ద నాన్ ఫైలర్స్ ఆఫ్ రిటర్న్ అండర్ సెక్షన్ 62. రిటర్న్ని ఫైల్ చేయని వాళ్ళకి ఆర్డర్ అనేది ఈ ఫామ్లో చెప్తారు. ఆర్డర్ ఫర్ అసెస్మెంట్ ఫర్ నాన్ ఫైలర్ ఆఫ్ రిటర్న్. నెక్స్ట్ ఫార్మ్ జిఎస్టీ AS-MT 14 ఆర్డర్ ఫర్ అసెస్మెంట్ ఫర్ ద అన్రిజిస్టర్డ్ డీలర్. అన్రిజిస్టర్డ్ డీలర్కి జిఎస్టీ AS-MT 4లో ఆర్డర్ అనేది వేస్తారు అసెస్మెంట్. నెక్స్ట్ ఫార్మ్ జిఎస్టీ AS-MT 15 రిప్లై సబ్మిటెడ్ బై అన్రిజిస్టర్డ్ డీలర్ అగైనెస్ట్ అసెస్మెంట్ ఆర్డర్ అండర్ సెక్షన్ 63. జిఎస్టీ AS-MT 14లో ఆర్డర్ అనేది వేస్తారు అసెస్ చేసుకోమని అన్రిజిస్టర్డ్ పర్సన్స్కి. సో దానికి రిప్లై వచ్చేసి జిఎస్టీ AS-MT 15లో రిప్లై సబ్మిటెడ్ బై అన్రిజిస్టర్డ్ డీలర్ దానికి రిప్లై ఇస్తారు. 14లో ఆర్డర్ ఫర్ అసెస్మెంట్ కొరకు ఆర్డర్ వేస్తారు. సో దానికి రిప్లై అనేది జిఎస్టీ AS-MT 15లో ఇస్తారు. నెక్స్ట్ జిఎస్టీ AS-MT 16 ఆర్డర్ ఆఫ్ సమ్మరీ అసెస్మెంట్ అండర్ సెక్షన్ 64. సమ్మరీ అసెస్మెంట్ ఆర్డర్ అనేది జిఎస్టీ AS-MT 16 ద్వారా పాస్ చేస్తారు. ఫార్మ్ జిఎస్టీ AS-MT 17 అప్లికేషన్ ఫర్ విత్డ్రాయల్ ఆఫ్ సమ్మరీ అసెస్మెంట్ ఆర్డర్. AS-MT 16లో పాస్ చేసిన ఆర్డర్ యొక్క విత్డ్రాయల్కి అప్లికేషన్ అనేది ఫార్మ్ జిఎస్టీ AS-MT 17లో పాస్ చేస్తారు. ఫార్మ్ జిఎస్టీ AS-MT 18 విత్డ్రాయల్ ఆఫ్ సమ్మరీ అసెస్మెంట్ ఆర్ రిజెక్షన్ ఆఫ్ అప్లికేషన్ మేడ్ ఇన్ ఫార్మ్ జిఎస్టీ AS-MT 17. జిఎస్టీ AS-MT 16లో సమ్మరీ అసెస్మెంట్ ఆర్డర్ని పాస్ చేస్తారు. నెక్స్ట్ ఆ సమ్మరీ అసెస్మెంట్ ఆర్డర్ అప్లికేషన్ విత్డ్రాయల్ అనేది జిఎస్టీ AS-MT 17లో పాస్ చేస్తారు. అండ్ జిఎస్టీ AS-MT 18లో జిఎస్టీ AS-MT 17 యొక్క అప్లికేషన్ ఫామ్ని రిజెక్షన్ లేదా సమ్మరీ అసెస్మెంట్ విత్డ్రాయల్ గురించి పాస్ చేస్తారు. టోటల్ 18 ఫామ్స్
సమ్మరీ అసెస్మెంట్లో టోటల్గా 18 ఫార్మ్స్ ఉన్నాయి. ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, బాయ్.